75వ స్వాతంత్ర వేడుకలలోకి చేరి మరి దినం ప్రభు ఎంతో గంభీరంగా ఘనంగా ఈ ఉత్సవాలను వేడుకలు జరిగించుకుంటుండగా మేము ప్రభు స్థానిక సంఘంలో చేరేటువంటి ఉత్సవాలని జరిగించడానికి మరొక సంవత్సరం మీరు మా జీవితంలో ఇచ్చినందుకే వందనాలు ప్రభు. మరి మాకు స్వాతంత్రం అనుగ్రహించి 70 సంవత్సరాలైనా మమ్మల్ని మరొకసారి మేము ప్రశ్నించుకొని మేము నిజంగా స్వతంత్రమైనామా, ఇంకా స్వతంత్రంలో మాలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి ఆటంకులన్నీ తొలగించుకొని మేము దేశం కొరకు, సమాజం కొరకు, సంఘం కొరకు పాటుపడేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దమని మీరు సమయాన్ని దయచేసి వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని కూడా మీరు దేవునికి ఆస్వాదించమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తులైన పరిశుద్ధ పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యం విన్నాం. The letter of St. Paul to Galatians chapter 5 verses 1 to 6. For freedom Christ has set us free. Stand firm, pursue and do not submit again to a yoke of slavery. Listen, I, Paul, am telling you that if you are let yourself be circumcised, Christ will be of no benefit to you. Once again I testify to every man who letteth himself be circumcised that he is obliged to obey the entire law. You who want to be justified by the law have cut yourselves off from Christ. You have fallen away from grace. What thou the Spirit by faith we eagerly wait for the hope of righteousness. For the Christ Jesus neither circumcision nor uncircumcision count for anything. The only thing that count is faith working through love. Here is the word of God. Dear congregation members, before we hoist the flag, just follow the protocol. Stand at ease. Attention. Stand at ease. Attention. Stand at ease. Salute the flag. Janagana mana dinayaka jaya hai, भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा, उत्कल जलसि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष पाए, गाए तव जय गाथा. जन गण मंगल नायक जय हे, भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. Attention. ఈ యొక్క దినం ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం పరిశుద్ధ దినం రావడం మనందరికీ సంతోషం. ఎందుకనంటే ఈరోజు చాలా సంఖ్యలో మనం పాల్గొంటాం. సో అంటే ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో కానీ, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో కానీ, ముఖ్యంగా మన చర్చ్ కంటోన్మెంట్ పరిధిలో ఉంది కనుక మనం ఎక్కువ సంఖ్యలో ఉంటే అది మనకు ఘనత. మరి ముఖ్యంగా ఈ దినం ఈ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఈ సమయం, ముఖ్యంగా ఈ దినం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేస్తే, ఇన్ ద కంటెంపరీ టైమ్స్ ఇట్ ఈస్ ద టైమ్ హౌ వి సెలబ్రేట్ ది ఇండిపెండెన్స్
డ్యూరింగ్ ద పాండమిక్. ముఖ్యంగా కోవిడ్ అన్ని రంగాల్లో మనల్ని కలిసివేసి ప్రతిదీ కూడా కోవిడ్ కోణంలో ఆలోచన చేయడానికి, మరి ప్రాముఖ్యంగా మన యొక్క జీవితంలో ఎంతో మందిని కోల్పోయినాం. ముఖ్యంగా ఈ దినం మనకు స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యంలో కూడా చెప్పబడ్డది ఏంటంటే, నేను స్వతంత్రులను కానా. పౌలు గలతీ సంఘానికి రాస్తూ నేను స్వతంత్రులను కానా అంటే ప్రతి ఒక్కరం కూడా స్వతంత్రులమే. ముఖ్యంగా 1947లో ఎప్పుడైతే భారతదేశానికి ఈ యొక్క స్వాతంత్రం అనేటువంటి ప్రకటించబడ్డదో అప్పుడు ఉన్న ఆల్ పీపుల్ ఇన్ ఇండియా వేర్ ఫిల్డ్ విత్ జాయ్ ఇన్ 1947. ఈరోజు 2021లో 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఉంటున్నటువంటి మనము వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ టుడే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ ఈస్ అ టైమ్ టు రెట్రాస్పెక్ట్ అవర్ సెల్స్. ఎందుకనంటే దేవుడు మరి ఇశ్రాయేల్ జనాంగానికి విడుదలను దయచేసినాడు. దయచేసిన తర్వాత the people who were oppressed before, they became oppressors. So today we'll live in the same context where we received liberation, where we achieved independence, but still oppression continues in variety forms of oppression is still going on in our society. So let us, as a Christian community, let us uphold the values of the gospel and let us move further to be the liberators of the people who are oppressed and who are still living in the captivity. వారందరికీ కూడా విడుదలనిచ్చినటువంటి వారంగా మనం ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ, అగైన్ ద స్లోగన్ కమ్స్ బ్యాక్, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. లెట్ us be responsible citizens of our nation, respecting the nation and also respecting the word of God, to live according to the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించవలనని ప్రార్థిస్తూ, ఆ రీతిగా మనం జీవించడానికి నేను మీ అందరికి తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఐ రీఇటరేట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ విచ్ సేస్, ఫర్ అవర్ టుమారో దే గేవ్ దేర్ టుడే. Let us receive this independence as a precious gift to our lives, as many of our soldiers have given up their lives for us, for our independence. So let us rethink and let us move ahead, upholding the values of the gospel and upholding the values of our Indian nation to the glory of God. Amen. Now we have our secretary, Mr. Kiran Seshadri, to propose the word of thanks. Very good morning, congregation, and greetings to all in the name of our Lord and Savior Jesus Christ. Well, first and foremost, let me thank our God the Father Almighty for giving us this wonderful opportunity to celebrate this 75 years of independence here along with all of you. It's been really a wonderful occasion. No words to be described, but only the hearts will be really felt. Having said this, I'd like to thank our Presbyter in charge, Reverend S.L. Sushil Kumar, our Assistant Presbyter, Reverend Peter Charles Babu, for being with us, guiding throughout the season. I've been guiding throughout the season of pandemic, I could say. And at the same time, I would like to thank the people, the committee members who have been associated with this flag casting ceremony, who made the preparations for the flag casting ceremony. So my special thanks goes to Mr. Kiran, Mr. Sanjay Sheshadri, Mr. M. Sundar Rao, Mr. Clement Raviraj, Mr. Ira Sunil, Mr. Kiran Sheshadri, and a couple of volunteers
Mrs. Sheila Wilson and Aparna Sheshadri as well. So I thank you all for lending your helping hand to host this wonderful occasion. And after this, please do take part in a small fellowship tea and snacks. Be blessed, and then you can leave. Thank you, one and all. Thank you very much. Thank you very much, Pastor Secretary Kiran Sheshadri. It's not just tea and snacks, it's light breakfast that is being arranged. So I thank all the committee members for their tireless services towards church, and also I thank all the congregation for your support, for rendering your or for extending your valuable support in all the ministries of the church. మరి సమయంలో మనం చేసుకొని తర్వాత విల్ పార్ట్ టేకింగ్ ది స్నాక్స్. ప్రభు మహాపరిశుద్ధమైనటువంటి దయగల మా తండ్రి, ఈ పరిశుద్ధ దినం మా జీవితాల్లో అనుగ్రహించి నీ నామంలో ప్రభు మరి ప్రార్థించి ప్రత్యేకంగా మా జీవితాల్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మేము జరుపుకోవడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ మహాభాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభు మరి 75 సంవత్సరాల క్రితం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ప్రభు మరి ఎన్నో కష్టాలను ఓర్చి వారు శ్రమించి కొంతమంది ప్రాణాలను అర్పించి ప్రభు మరి వారి యొక్క కష్టాల ప్రతిఫలం ఇదిగో ఈ దినం మేము స్వాతంత్రంగా ఈ లోకంలో జీవించడానికి భారతదేశము మరి ఇండిపెండెంట్ దేశంగా ఎదగడానికి నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మరి ఇదిగో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పొందుతున్నటువంటి ప్రభు మరి మేమందరం కూడా నీవు మాకు అనుగ్రహించిన పిలుపుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మేము స్వతంత్రులమే కానీ బాధ్యతలతో కూడా జీవించవాలని నీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియజేస్తూ మమ్మలను అనేక బంధకాల నుండి విడిపించినటువంటి దేవుడు, మేము విడుదలను ప్రకటించేటటువంటి వారంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని నిన్ను అడుగుతూ ఉంటుండగా, ఇంకా ప్రభు మరి స్వాతంత్రం లేక అనేక మంది బంధకాలలో ఉంటుండగా అటువంటి వారికి నీ సంఘము సజీవమైనదని మేము సాక్ష్యం ఇచ్చు విడుదలను ప్రకటించినటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా దీవించమని, ఈ వేడుకల్లో పాల్పొందిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకంగా గారిసన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభు మరి యొక్క వేడుకల్లో పాల్పొందిన ప్రతి బిడ్డను ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ వారికి సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇక్కడ చేరిన మనందరికీ, మన ప్రార్థన సంతులున్న ప్రతి బిడ్డను, ముఖ్యంగా స్వాతంత్రము మనకు తెచ్చుటకు పాటుపడినటువంటి స్వాతంత్ర సమరయోధుల జీవితాలకు, మరి వారు విడిచిన కుటుంబాలకు, ఈనాటి భారతదేశం అంతటికి త్రియేక దేవుడు తోడైనను గాక. ఆమేన్. As a gratitude towards our motherland, let us chant the slogan, Bharat Mata Ki, Bharat Mata Ki, Bharat Mata Ki. Thank you. Praise the Lord.